విష్ణు మేడం సార్ చూడండి సార్ 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 నమస్కారం. చాలా మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పోషకాహార లోపంతో ఎవరు కూడా ఉండదన్నటువంటి ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మన జిల్లాలో కూడా కలెక్టర్ గారు మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ మనం రెగ్యులర్గా తీసుకున్నటువంటి ఆహార ధాన్యాలే కాకుండా చిరుధాన్యాల ద్వారా తీసుకుంటే అన్ని రకాలైనటువంటి విటమిన్స్ మరియు పోషకాలు కూడా ప్రోటీన్స్ కూడా అన్ని రకాలుగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా మన జిల్లాలో కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మనం రాష్ట్ర స్థాయిలో చూసుకున్నట్లయితే మన జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో కూడా ఉండడం జరిగింది. అంతేకాకుండా మనకు 0 to 5 years ఉన్నటువంటి పిల్లలందరి యొక్క ఎత్తు బరువు ద్వారా మనం అన్ని అంగన్వాడీ సెంటర్లో తీసుకోవడం ద్వారా అదేవిధంగా శామ్ మ్యామ్ రిపోర్ట్ను కూడా మనం తీసుకొని అటువంటి పిల్లల ద్వారా కూడా మనం ఎక్కువగా మనం అవసరమైతే ఆర్బీఎస్కే డాక్టర్ల ద్వారా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు కూడా అందించడం జరుగుతుంది. మనం సిరిసిల్ల పట్టణాన్ని చూస్తున్నట్లయితే ఈరోజు మనం 76 అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ రోజుతో అంటే 10వ తారీఖు, 17వ తారీఖు, 24వ తారీఖు ఈ 3 రోజుల్లో కూడా ఈ యొక్క పోషణ మాసంలో భాగంగా కూడా మనం ఈ మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ని కూడా మనం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారు తప్పనిసరిగా కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా కూడా ఈ యొక్క ఫుడ్ను తీసుకొని మీ యొక్క పిల్లలు కూడా అంటే ఇప్పుడు ఎవరైతే బాగా పిల్లలు చిన్నప్పటి నుంచి మంచి హెల్తీగా ఉండగలుగుతారో తర్వాత అంగన్వాడీ సెంటర్ నుంచి స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకొని మంచి ప్రయోజనమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా పిల్లలు పోషకాహార లోపంతో ఉండదనేటువంటి ఉద్దేశంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు మరి పిల్లలకు ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు మరి వారికి మన అందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వార్డు 3 వార్డుల స్థానిక కౌన్సిలర్లు, వార్డు 3 వార్డుల ప్రజలు, పిల్లలు అందరికీ మీడియా మిత్రులకు నమస్కారాలు. మరి ఈరోజు ప్రతి శనివారము రావి లడ్డు మరి సిరిధాన్యాలతో కూడా ప్రతిరోజు పిల్లలకు మంచి ఆహారం అందిస్తే మరి పిల్లలు కూడా చాలా మైండ్ ఎదుగుదల మరి చక్కగా ఉంటారు. అంతేకాకుండా కూడా గర్భిణీ స్త్రీలకు మరి మంచి ఆహారమైన పుట్టిస్తే మరి వారికి కూడా ఈ రోజులలో ప్రతి ఒక్కరి గర్భిణీ స్త్రీలకు
ఆశా కార్యకర్తలు, ఆర్పీలు, అలానే ఇక్కడికి వచ్చేసిన తల్లులు, పిల్లలు అందరికీ నా నమస్కారం. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కుపోషణ మాల్న్యూట్రిషన్ మీద 2 పదాలు ఉంటాయి, సివియర్ మాల్న్యూట్రిషన్, మోడరేట్, శామ్ అండ్ మ్యామ్ అని. ఆ ఫిగర్స్ని విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన జిల్లాలో గతంలో ఒక 700 మంది పిల్లలు మోడరేట్ మాల్న్యూట్రిషన్, అలానే ఒక 200 మంది పిల్లలు 6 ఏళ్ళ లోపల పిల్లలు సివియర్ మాల్న్యూట్రిషన్ అని గుర్తించడం జరిగింది. దాన్ని ఇన్స్పిరేషన్, దాన్ని ఒక బెంచ్ మార్క్గా తీసుకొని మన జిల్లాలో కుపోషణ ఉండకూడదు, ఏ పిల్లలు కూడా ఒక్క చైల్డ్ కూడా మాల్న్యూట్రిషన్లో ఉండకూడదు, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మంచిగా ఉండాలి, అందరికీ మంచి ఆహారం, మంచి న్యూట్రిషన్స్ ఆహారం అందాలి అనే ఉద్దేశంతో గౌరవ మంత్రి గారు సూచనల మేరకు ఈ మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ అనే కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, ప్రతినిత్యం మనకున్న అంగన్వాడీ కేంద్రం, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా మంచి పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇంకా మెరుగుపరచాలని మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు కూడిన ఐటమ్స్ని వారానికి ఒకసారి మనం పంచుదాం. దానివల్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుంది, పిల్లలకి పౌష్టికాహారం ఇంకా మంచిగా మెరుగుగా దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించడం జరుగుతుంది. ఇందాక DW గారు చెప్పినట్టు ప్రతి శనివారం, ఇప్పుడు మనం పోషణ మాసం జరుగుతున్నాం, ప్రతి శనివారం కూడా మిల్లెట్స్తో తయారు చేసిన ఐటమ్ పిల్లలకు కానీ, వాళ్ళ తల్లులకు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, బాలింతలకు కానీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఒక విషయం చెప్పుకోవాలి, అనేమియా, ఇందాక చైర్మన్ గారు చెప్తున్నట్టు అనేమియా, రక్తహీనత అనేది మన గర్భిణీ స్త్రీలో కానీ, మన బాలింతల్లో కానీ చాలామందికి ఉంటుంది. దానివల్ల ప్రెగ్నెన్సీలో హై రిస్క్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది అండ్ పిల్లల ఎదుగుదలలో కూడా లోపం జరిగే ఉంటుంది. సో దాన్ని కూడా ఫైట్ చేయడానికి ఇటువంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవ్వడం, ప్రోత్సహించడం వల్ల వారికి కూడా చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా పిల్లల్లో 6 ఏళ్ళ లోపల పిల్లల్లో మానసిక ఎదుగుదల, ఫిజికల్ గ్రోత్ అనేది మంచి ఆహారం లేకపోతే అవి 2 కూడా దెబ్బతింటాయి. పిల్లలకి గ్రోత్ దెబ్బతింటే దేశం యొక్క భవిష్యత్తు దెబ్బతింటుంది. ఈ సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కుపోషణ మీద ఫైట్లో భాగంగా మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ అనేది రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనం జరుపుకుంటాం. ఇది ఒక మాస్ మూమెంట్గా ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మున్సిపల్ వార్డ్స్లో జరుగుతుంది. దీనికి అందరూ గ్రామ పంచాయతీ సర్పంచులు, వారి వార్డు సభ్యులకి, అలానే వేములవాడ సిరిసిల్ల మున్సిపాలిటీ యొక్క చైర్పర్సన్స్, వారి వార్డు సభ్యులు కూడా నేను పేరు కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. ఎందుకంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పాల్గొంటేనే అది మాస్ మూమెంట్ అనేది అవుతుంది. ఈరోజు మాల్న్యూట్రిషన్ ఫైట్ చేయడంలో మీడియా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే డెవలప్మెంట్ వస్తున్న కొద్ది లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది పెరుగుతున్నాయి. లైఫ్ స్టైల్ డిసీజెస్, బీపీ, హైపర్ టెన్షన్, అలానే మన దేశంలో 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒకవైపు ఏమో ఎక్సెస్ వల్ల వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్, ఒకవైపు ఏమో సరైన న్యూట్రిషన్, మినరల్స్, విటమిన్స్ అందకుండా మాల్న్యూట్రిషన్. దీన్ని ఫైట్ చేయడానికి మిల్లెట్స్ వంటి చిరుధాన్యాన్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది. జీపీకి కానీ, మున్సిపాలిటీకి కానీ నా పేరు మళ్ళీ ఇంకోసారి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మీడియా ద్వారా కూడా ఈ మెసేజ్, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. చాలామంది తల్లులు కూడా ఇక్కడ ఉన్నారు, మీడియా ద్వారా చాలామంది తల్లులు కూడా చూస్తారు. వారందరికీ కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళ పిల్లల యొక్క న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ఇంటి దగ్గర దీనికి తగ్గ మంచి ఆహారం అందించాలి. అలానే బాలింతలు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, వారు ఎనీమియా చెకప్ డెఫినెట్లీ చేసుకొని, మన సర్కార్ దవాఖానలు ఉన్నాయి, PHCs ఉన్నాయి, జిల్లా హాస్పిటల్ ఉంది, ఏరియా హాస్పిటల్ ఉంది, వారికి 4 చెకప్స్ చేయడం జరుగుతుంది. ANC 1, 2, 3, 4. ఆ చెకప్స్ అన్నీ కూడా నియమంగా చేసుకొని, ఏదైనా లోపం ఉంటే కొందరికి హెమోగ్లోబిన్ తక్కువ ఉండొచ్చు, కొందరికి మోడరేట్గా ఉండొచ్చు, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మంచి ఆహారం తీసుకొని ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ, ఆరోగ్యవంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లా తయారు చేసుకోవాలని కోరుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్ దీనికి కోఆపరేట్ చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా మనం మాల్న్యూట్రిషన్, కుపోషణాన్ని ఫైట్ చేస్తాం అనే ఒక విషయం తెలియపరుస్తూ, అందరు దీనికి వచ్చేసి కార్యక్రమానికి వచ్చేసి ప్రతి ఒక్కరికి నా పేరు ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ.